హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మెట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జూలై 26, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, జపాన్లోని టోక్యోలో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ క్రీడల్లో షూటింగ్ విభాగంలో ఫైనల్స్లో జరిగినటువంటి పోటీల్లో కువైట్కి సంబంధించినటువంటి అబ్దుల్ ఆల్ రషీద్ అనేటువంటి ఆయన 3వ స్థానంలో నిలబడడం జరిగింది. సో కువైట్ తరపున మొదటి బహుమతి ఈ ఒలింపిక్స్ క్రీడల్లో రావడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్లో అయితే కనుక అమెరికాకు చెందినటువంటి వ్యక్తి వచ్చారు. సెకండ్ ప్లేస్లో వచ్చి డెన్మార్క్ చెందినటువంటి వ్యక్తి రావడం జరిగింది. థర్డ్ ప్లేస్లో కువైట్కి సంబంధించిన ఈ అబ్దుల్ ఆల్ రషీద్ గారు రావడం జరిగింది. సో ఈయన్ని ప్రస్తుతానికి కువైట్ ఉన్నటువంటి ప్రముఖులందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఎందుకంటే ఒలింపిక్స్ క్రీడల్లో అందులోని షూటింగ్లో 3వ ప్లేస్ రావడం అంటే అది ఎంతైనా కూడా కొద్దిగా గ్రేటే కదా. కువైట్లో ఇవాళ క్యాబినెటింగ్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించడం జరుగుతుంది. కువైట్లో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, కేఫ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రాత్రి 11 గంటల వరకు ఓపెన్ చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నట్టు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇకపైన కువైట్లో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, కేఫ్లు రాత్రి 11 గంటల వరకు ఓపెన్ చేసుకోవచ్చు. అయితే మనమందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి ప్రవాసీలు కువైట్కి తిరిగి రావడానికి అవకాశం ఉంటుందా లేదా, ఆగస్టు 1 నుంచి విమానాలు ఓపెన్ చేస్తున్నారా లేదా, ఒకవేళ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏ విధంగా రావాలి, ఇలాంటి వాటి గురించి ఏదైనా క్యాబినెట్ ఇంకా అఫీషియల్గా ఒక న్యూస్ ఏదైనా అనౌన్స్ చేయలేదు. మన భారతదేశం గురించి ముఖ్యంగా అయితే ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. కానీ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి ఒక కథనం ప్రకారం వారికి అందినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్టు 1వ తారీఖు నుంచి అన్ని దేశాలకి అనుమతిస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. అంటే ఏ దేశం వాళ్ళైనా సరే డైరెక్ట్గా కువైట్కి రావడానికి అనుమతిస్తున్నట్టు. అయితే వాళ్ళు తప్పనిసరిగా 2 డోసులు వ్యాక్సిన్ ఎదురుగా తీసుకుని ఉండాలని చెప్తున్నారు. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా కానీ, లేదంటే కోవిషీల్డ్ కానీ, లేదంటే మన ఫైజర్ కానీ, మోడర్నా కానీ, ఇవి ఏదైనా సరే 2 డోసులు వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి సంబంధించిన వ్యాక్సిన్ అయితే కనుక సింగిల్ డోస్ తీసుకొని ఉంటే సరిపోతుంది. ఆ విధంగా ఎవరైతే 2 డోసులు వ్యాక్సిన్ కంప్లీట్ చేసి వాటిని కువైట్కి సంబంధించిన వెబ్సైట్లో అప్లోడ్ చేసి దానికి అప్రూవల్ వచ్చిన తర్వాత ఇమ్యూనో యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు బయలుదేరేదానికి 72 గంటల ముందు PCR టెస్ట్ చేసుకుని వచ్చినట్టయితే అలాంటి అందరూ కువైట్కి రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఒక కథనం అయితే కనుక ప్రచురించడం జరిగింది. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం త్వరలోనే దీనికి ఆమోదం కూడా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే గవర్నమెంట్ మాత్రం ఇంతవరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. సో గవర్నమెంట్ కూడా త్వరలోనే అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ ఏదైనా సరే వచ్చినట్టయితే నేను వెంటనే మీకు తెలియజేస్తాను. మళ్ళీ ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, బ్యాన్ చేసినటువంటి దేశాలను కూడా వదులుతారా అని చెప్పేసి. అన్ని దేశాలు అని చెప్తున్నారు. బ్యాన్ చేసినటువంటి దేశాలు కూడా లిస్టు తీసేసి అన్ని దేశాల వారికి అనుమతి ఇవ్వడానికి అయితే కనుక ప్రస్తుతానికి ఆలోచిస్తున్నట్టు వీళ్ళు చెప్పడం జరిగింది. సో చూద్దాం ఫైనల్ డెసిషన్ అనేది గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుంది. ఆ డెసిషన్ వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. బయట దేశాల్లో ఉన్నటువంటి ప్రవాసీలు కువైట్కి రావాలంటే కరోనా సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కువైట్కి సంబంధించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి మనందరం చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఇప్పటివరకు చాలామంది అప్లోడ్ చేశారు. కువైట్కి సంబంధించినటువంటి ఈ కరోనా సర్టిఫికెట్లు తనిఖీ చేసేటువంటి ఈ సాంకేతిక విభాగం ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పినటువంటి సమాచారం మేరకు కువైట్కి ఇప్పటి వరకు సుమారుగా ఒక 73,000 అప్లికేషన్స్ అయితే అందాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే బయట దేశాల నుంచి సుమారుగా 73,000 మంది వారి సర్టిఫికెట్స్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్టు. అందులో ఒక 18,000 సర్టిఫికేట్స్కి అయితే ఇప్పటివరకు వీళ్ళు అప్రూవల్ చేశారంట. ఒక 10,000 సర్టిఫికేట్స్ మాత్రం రిజెక్ట్ చేసినట్టు వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు, కారణాలు ఏమిటంటే దానికి చాలా రకాల రీజన్స్ చెప్తున్నారు. ఒకటి వచ్చి ఆ సర్టిఫికేట్ సరైనటువంటి క్లారిటీ లేకపోవడం. రెండవ పాయింట్ వచ్చి అందులో సరైనటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయకపోవడం, అంటే వారు ఇచ్చిన డేటా సరిపోలకపోవడం. మూడవది వచ్చి అందులో అటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో, అంటే బార్ కోడ్ ఉంటుంది కదా, మీరు గమనించుంటారు సర్టిఫికేట్స్లో రైట్ సైడ్లో మీకు క్యూఆర్ కోడ్ అనేసి ఒకటి ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ అనేటువంటిది సరిగ్గా లేకపోవడం, అంటే దాన్ని స్కాన్ చేసినప్పుడు డీటెయిల్స్ ఓపెన్ అవ్వకపోవడం, ఇలాంటి కారణాలు. అలాగే ఏదైనా సాంకేతికపరమైనటువంటి లోపాలు ఉంటాయి, అంటే సిస్టంలో కూడా ఏదైనా సాంకేతికపరమైన లోపాలు ఉంటే అప్పుడు కూడా ఈ సర్టిఫికేట్స్ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా చాలా రకాల కారణంగా అయితే ఒక 10,000 సర్టిఫికేట్స్ వరకు ఇప్పుడు వరకు రిజెక్ట్ చేసినట్టు చెప్తున్నారు. ఒకవేళ ఎవరికైనా సరే రిజెక్ట్ అయినట్టయితే కనుక వాళ్ళు వారి దేశంలో ఎక్కడైతే మీరు సర్టిఫికేట్ తీసుకుంటారో వారిని కనుక కన్సల్ట్ అయినట్టయితే మీరు వాటిని మళ్ళీ అప్డేట్ చేయించుకొని మళ్ళీ ఇంకోసారి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఏంటంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం సర్టిఫికెట్స్ అన్నీ వచ్చాయి కదా, వీటన్నిటి మేము పరిశీలించిన తర్వాత 1 వారం లోపు వీటిపైన ఒక రిపోర్ట్ ఏదైనా విడుదల చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో బహుశా ఇంకొక వారంలో అందరికీ మెసేజ్లు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎవరిదైనా సరే రిజెక్ట్ అయితే కనుక వారి దేశంలో ఉన్నటువంటి ఎక్కడైతే వ్యాక్సిన్ సర్టిఫికేట్ తీసుకుంటారో వాళ్ళని కనుక కన్సల్ట్ అయ్యి అక్కడ అప్డేట్ చేయించుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేసేటప్పుడు PDF ఫార్మేట్లో మాత్రం అప్లోడ్ చేయాలి. అలాగే మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏ క్వాలిటీ అయితే ఉంటుందో సర్టిఫికేట్ అదే క్వాలిటీతో అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీరు డౌన్లోడ్ చేసినప్పుడు మీకు
పీడిఎఫ్ ఫార్మేట్లోనే డౌన్లోడ్ అవుతుంది. పీడిఎఫ్లో అయితే కనుక మీకు క్వాలిటీ ఏమాత్రం డ్యామేజ్ అవ్వదు. సో కాబట్టి పీడిఎఫ్ ఫార్మేట్లోనే అప్లోడ్ చేయండి. అది కూడా మీరు ఫస్ట్ అండ్ సెకండ్ 2 డోసులు సర్టిఫికేట్లు మీ దగ్గర ఉన్నట్టయితే కనుక 2 అప్లోడ్ చేయండి, చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర ఒకే డోస్ సర్టిఫికేట్ ఉందనుకోండి, సెకండ్ డోస్ మాత్రమే, అది ఒకటైనా సరే అప్లోడ్ చేయొచ్చు. కానీ 2 డోసులు కనుక అప్లోడ్ చేసినట్టయితే ఇంకా మంచిది. ఓకేనా? దీన్ని ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది నేను గతంలో వీడియో పెట్టడం జరిగింది, మీకు అందరికీ ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఆఖరిలో ఈ సర్టిఫికేట్స్ అనేటువంటిది పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఓకే అయిపోతుంది. దాని తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇమ్యూని అప్లికేషన్లోకి లాగిన్ అక్కడి నుంచి మీరు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే ఫస్ట్లో ఒక 3 రోజులు అన్నారు, దాని తర్వాత వారం అన్నారు, ఇంతవరకు ఎవరికి రాలేదు. నెల పైన అయిపోయింది, ఇంతవరకు ఎవరికి రాలేదు. బహుశా నెలవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ మెయిల్స్ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ మెయిల్ వచ్చిన తర్వాత ఇమ్యూనిలో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని ఆ సర్టిఫికేట్స్ మీకు చేతికి అందిన తర్వాత మీరు టికెట్స్ తీసుకొని బయలుదేరడానికి 72 గంటల ముందు పీసీఆర్ టెస్ట్ అనేటువంటి చేయించుకొని అందులో నెగిటివ్ ఉన్నట్టయితే అప్పుడు మీరు కోవిడ్కి రావడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఏంటంటే ఈ నెలాఖరులోపు మనకి ఎవరైతే ఇప్పటి వరకు సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేసిండారో వారందరికీ రిప్లైలు రావడానికి అయితే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కువైట్లో కరోనాకు సంబంధించినటువంటి నకిలీ సర్టిఫికేట్స్ అమ్ముతున్నటువంటి ఒక 3 నర్సుల్ని కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ 3 నర్సుల్లో 2 వచ్చి ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒకరు వచ్చి మన భారతదేశానికి సంబంధించిన నర్సు. వీళ్ళు 3 కూడా జహరాలోని హాస్పిటల్లో పనిచేస్తున్నారు. వీరు ఇప్పటి వరకు సుమారుగా ఒక 4గురికి కరోనా డూప్లికేట్ సర్టిఫికెట్లు 250 నుంచి 300 దినార్లకి అమ్మినట్టు చెప్తున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని వాళ్ళ 3ని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికి వీళ్ళపైన కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీని తర్వాత వీళ్ళు ప్రాసిక్యూషన్ గడియల్ని పంపించడానికి అవకాశాలు ఉన్నాయి. కువైట్లోని సాద్ అల్ అబ్దుల్లా ఏరియాలో ఒక కువైటీ పౌరుణ్ణి గుర్తు తెలియని వ్యక్తి వెనక నుంచి తుపాకీతో కాల్చి పారిపోవడం జరిగింది. దాని తర్వాత అతను దగ్గరలో ఉన్నటువంటి ఒక దివానీ దగ్గరికి వెళ్ళి ఇతను హెల్ప్ కోరడం జరిగింది. ఈ విధంగా నన్ను ఎవరో కాల్చారు, నాకు సాయం చేయండి అని చెప్పేసి కోరడంతో వాళ్ళందరూ ఇతనికి సాయం చేసి జహరా హాస్పిటల్కి తరలించి ప్రస్తుతానికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసు కింద అతనిపైన కేసు అతనికి నమోదు చేశారంటే ఎవరైతే కాల్చి పారిపోయారో అతనిపైన కేసు నమోదు చేసినారు. ఎవరు అనే దాని గురించి ప్రస్తుతానికి వీళ్ళు విచారణ చేపట్టడం జరిగింది. కువైట్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి 7 నెలల గర్భవతి కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళకి మనం వెళ్ళినట్టయితే మన భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి సినీ సంతోష్ అనేటువంటి 43 సంవత్సరాల వయసు గల ఒక మహిళ తన భర్త అలాగే కొడుకుతో పాటు కువైట్లో నివసిస్తున్నారు. ఈవిడ 7 నెలల గర్భవతి. అయితే ఈవిడికి కరోనా సోకడంతో లక్షణాలు మరీ ఎక్కువ అవడంతో ఫర్వానియా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈవిడ ట్రీట్మెంట్ తీసుకుంటూ పరిస్థితి మరీ విషమించడంతో ఆవిడ చనిపోవడం జరిగింది. డాక్టర్లు చెక్ చేసి కడుపులో ఉన్నటువంటి బిడ్డగాడ చనిపోయినట్టు ధృవీకరించారు. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి మనందరం కోరుకుందాం. కువైట్లో జరిగినటువంటి క్యాబినెటింగ్ మీటింగ్లో ఈజిప్టు, మాల్దీవ్స్, మొరక్కో ఈ దేశాలకి డైరెక్ట్ విమానాలు నడుపుకోవడానికి కువైట్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో ఆ దేశాల నుంచి డైరెక్ట్గా కువైట్కి రావడానికి అయితే కనుక ఆగస్టు 1వ తారీఖు నుంచి అవకాశం ఉంటుంది. అయితే మన భారతదేశం నుంచి రావచ్చా లేదా అనే దాని గురించి ఇంకా వీళ్ళు ఒక ఫైనల్ అప్డేట్ ఏదైనా ఇవ్వలేదు. ఆ అప్డేట్ ఏదైనా వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో $245.9 ఉంది. అంటే సుమారుగా $245 ఉంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్లుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 608 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 836 కొత్త కరోనా కేసులు నమోదై 1112 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా సుమారు ఒక 5గురు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న మొత్తం మీద మన భారతదేశంలో 38,176 కొత్త కరోనా కేసులు నమోదై 35,945 మంది వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. 411 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 25,215 కొత్త కరోనా కేసులు నమోదై 30,402 మంది వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. 362 మంది దేశవ్యాప్తంగా ఇవాళ ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా మన భారతదేశంలో 3,99,251 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మన దేశం మొత్తం మీద 43,51,96,001 మందికి
ఈ కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. కేరళలో గడిచిన 24 గంటల్లో 11,586 కొత్త కరోనా కేసులు నమోదై, కర్ణాటకలో 1,606 కేసులు నమోదై, తమిళనాడులో 1,785 కొత్త కరోనా కేసులు నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,627 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 19,56,392 చేరుకుంది. ఇందులో 21,748 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 2,017 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,21,371 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో సుమారుగా ఒక 17 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 13,273 చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల నమోదైన కేసులు మన జిల్లాల వారికి చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో 284 కేసులు నమోదై, చిత్తూరులో 357, పశ్చిమ గోదావరిలో 110, గుంటూరులో 81, అనంతపురంలో 16, విశాఖపట్నంలో 57, నెల్లూరులో 216, ప్రకాశంలో 235, కర్నూలులో 12, శ్రీకాకుళంలో 26, కడపలో 126, కృష్ణాలో 103, అలాగే విజయనగరంలో 4 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 638 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,41,791 చేరుకుంది. ఇందులో 9,325 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 715 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,28,679 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల సుమారుగా ఒక ముగ్గురు ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,787 చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 19,50,00,000 కేసుల మూలకంగా అందులో 17,69,00,000 మంది ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా 41,79,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద 4,28,000 కేసుల మూలకంగా అందులో అమెరికాలో 13,800, మన భారతదేశంలో 38,000, బ్రెజిల్లో 18,000, రష్యాలో 24,000, ఫ్రాన్స్లో 15,000, యూకేలో 28,000, అలాగే కొలంబియాలో 11,000 కేసుల చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అయితే అందిస్తున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడైనా వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను అందించగలను. దానికి సంబంధించిన పూర్తి కనుక మీరే కాల్ చేసి కనుక్కొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చిన నెంబర్లకి మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా సరే డబ్బులు పే చేసే జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి జహరాలోని గసర్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. మన తెలుగు వారికి సంబంధించినటువంటి మతంలో పనిచేయడానికి ఒక వంట మాస్టర్ కావాలని చెప్తున్నారు. అలాగే ఒక హెల్పర్ కూడా కావాలని చెప్తున్నారు. వంట మాస్టర్కి అయితే కనుక 200 దినాల పైన జీతం ఉంటుందని చెప్తున్నారు. హెల్పర్కి అయితే కనుక 200 దినాలుగా జీతం ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అబ్దుల్ ముబారక్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాలంటీర్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంటే దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి రెగ్గై ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక ల్యాండ్రీ షాప్లో పనిచేయడానికి 4 డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. 250 దినాల జీతం ఉంటుందని చెప్తున్నారు. రూము, ఫుడ్ మొత్తం వీళ్ళే అరేంజ్ చేస్తారంట. అలాగే నెలకు ఒక చుట్టీ గడు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కృతుబాయ్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాలంటీర్లో పనిచేయడానికి ఒక మగ వంట మనిషి కావాలని చెప్తున్నారు. ఒక పూట మాత్రమే వంట చేయాల్సి ఉంటుందంట. మంచి జీతాలు ఇస్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. మన తెలుగు వారికి సంబంధించి ఒక మతంలో పనిచేయడానికి ఒక ఆడ మనిషి కావాలని చెప్తున్నారు. అంటే వర్కర్గా కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. రూము, ఫుడ్ కూడా వెళ్ళి అరేంజ్ చేస్తామని చెప్తున్నారు. అంటే అక్కడే తిని అక్కడే ఉండాలని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాలంటీర్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 170 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలోకి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.